ఐపీఎల్ చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిపోయిన 2021 సీజన్ నాటి చేదు జ్ఞాపకాలను కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తాజాగా నెమరవేసుకున్నారు. బయోబబుల్లో ఉంటూనే కోవిడ్ బారిన పడ్డం, ఆ కారణంగా లీగ్ అర్ధాంతరంగా వాయిదా పడ్డంతో అభిమానుల నుండి ఎదురైన తీవ్రస్థాయి ట్రోలింగ్ గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో భుజం నొప్పితో బాధపడుతున్న వరుణ్ స్కానింగ్ కోసం బబులు వెలుపలికి వెళ్లి రావడంతో వైరస్ సోకినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. లీగ్ వాయిదా పడ్డానికి ప్రధాన కారకుడు వరుణ్ చక్రవర్తి అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా నువ్వింకా బతికే ఉన్నావా అంటూ కొందరు అత్యంత దారుణమైన కామెంట్లతో వేధించారని వరుణ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఎంతో ఆసక్తిగా సాగుతున్న వినోదాన్ని దూరం చేశారనే కోపంతో తనపై వ్యక్తిగత దాడులకు దిగడం తనను మానసికంగా ఎంతో కొంగదీసిందని ఆయన పేర్కొన్నారు. ఆ సీజన్ తన కెరీర్లోనే అత్యంత దారుణమైన చీకటి కాలమని ఆయన గుర్తు చేసుకున్నారు. నిజానికి ఆ సమయంలో వరుణ్ చక్రవర్తితో పాటు సందీప్ వారియర్ కూడా పాజిటివ్ గా తేలడంతో బీసీసీఐ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వీరిద్దరితోనే ఆగకుండా వైరస్ ఇతర జట్లకు కూడా వేగంగా వ్యాపించింది. చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపులో ఇద్దరు వైరస్ బారిన పడ్డారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు కూడా క్వారంటైన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడంతో లీగును నిర్వహించడం అసాధ్యమని ఐపీఎల్ నిర్వాహకులు భావించారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ బయోబబుల్లోకి వైరస్ ప్రవేశించడం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటికప్పుడు లీగును నిలిపేస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో కోవిడ్ రెండో వేవ్ ఉధృతంగా ఉండడంతో మ్యాచ్లను కొనసాగించడం సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పారు. ఈ ఆకస్మిక పరిణామం వల్ల ఐపీఎల్ ఆదాయంపై కూడా పెద్ద ఎత్తున ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమైంది. దాదాపు కొన్ని నెలల విరామం తర్వాత లీగ్ను పూర్తి చేయడానికి వేరే మార్గం లేక విదేశీ గడ్డపై నిర్వహించాలని నిర్ణయించారు. చివరికి సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 15 వరకు యుఏఈ వేదికగా ఐపీఎల్ 2021 రెండో దశను విజయవంతంగా పూర్తి చేశారు. అయితే ఆ విరామ సమయంలో వరుణ్ ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి వర్ణనాతీతం. ఒక క్రీడాకారుడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే పట్టుదలతో ఉన్న తరుణంలో ఇలాంటి ఆరోపణలు రావడం తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని ఆయన తెలిపారు. ఐపీఎల్ వంటి భారీ టోర్నీలో ఒక చిన్న పొరపాటు జరిగినా అది ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందో వరుణ్ అనుభవం ఒక ఉదాహరణగా నిలిచింది. అయినప్పటికీ ఆ కష్టకాలం నుండి పాఠాలు నేర్చుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టి తన స్పిన్ మ్యాజిక్ తో మళ్లీ అభిమానులను అలరించగలిగాడు. ఇప్పుడు ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ అభిమానులు విమర్శించేటప్పుడు క్రీడాకారుల మానసిక స్థితిని కూడా అర్థం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు.